వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీసు అధికారులు సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 4 మండలాల సబ్ ఇన్స్పెక్టర్లు కలిసి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఇంటి నుండి బైక్ ర్యాలీని నిర్వహించారు. ప్రజలందరూ హెల్మెట్ను తప్పనిసరిగా ధరించండి, ప్రాణాలను కాపాడుకున్నట్టు వాడపాలెం, కొత్తపేట గ్రామాల్లో ప్రజా అవగాహన కోసం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు తనయుడు సంజీవ్ పాల్గొన్నారు. తల్లిదండ్రులు చిన్నపిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక ప్రజలకు సందేశం ఇచ్చారు. ప్రధానంగా అతివేగం, నిర్లక్ష్యం, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం, అదేవిధంగా మానవ తప్పిదాలు ప్రధాన కారణాలుగా ఈనాడు యువత రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతూ ఉన్నారు. వారు రోడ్డు మీద ప్రమాదం బారిన పడటం అంటే వాళ్ళ కుటుంబం ప్రమాదంలో పడినట్టే, వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడినట్టుగానే యువత యువకులు భావించాలి. దానికి తగ్గట్టుగా రోడ్డు నిబంధనలు పాటించాలని కోరుకుంటూ ఉన్నాను. సెల్ ఫోన్ మాట్లాడుతూ మోటార్ సైకిల్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, అది కూడా చాలా ప్రమాదకరం. మద్యం తాగి మోటార్ సైకిల్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, అది కూడా అది మద్యం తాగి చేయడం అంటే యమలోకానికి పాస్పోర్ట్ తీసుకున్నట్టే. లేదా ఈ మధ్యకాలంలో గంజాయి చాలా వరకు అరికట్టబడినా గంజాయి, డ్రగ్స్ వంటి బారిన పడి కూడా కొన్ని ఆ యొక్క ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అది కూడా వారి కుటుంబాలు ఈ యొక్క ప్రమాదంలో పడి చుట్టయినట్టే. వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రోడ్డు ప్రమాద నివారణ కోసం మరి హెల్మెట్లు 2 వీలర్స్ అందరూ ధరించాలి. బైక్ మీద కూర్చున్నవారు, బైక్ నడిపేవారు కూడా హెల్మెట్లు ధరించాలి. పెద్ద వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి.